హాయ్ అండి. ఇవాళ మన కిచెన్‌లో పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమైన వేడి వేడి ఆలు పరోటా చేస్తున్నాము. చాలామందికి పరోటాలు చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వస్తుంటుంది కదా! అలా కాకుండా సాఫ్ట్‌గా ఎలా చేయాలో, ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఎలా కలపాలో, పిండి అనేది ఎలా కలపాలో, ఎలా కాల్చాలి, ఇలా చాలా రకాల టిప్స్ అనేవి మన వీడియోలో ఉండబోతున్నాయి. వీడియో అనేది చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఏదైనా స్కిప్ చేస్తే మీరు ఏ టిప్ అయినా మిస్ అవ్వచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుళ్ళు వంటిల్లు. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం లేకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? దీనికోసం ముందుగా మనం బంగాళదుంపల్ని అనేది ఉడకబెట్టుకోవాలి. సో 2 బంగాళదుంపల్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మధ్యలోనికి 2 భాగాలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని మనం ఒక బౌల్లో వేసుకొని ఉడకబెట్టుకుందాం. అవి ఉడుకుతున్న లోపలనే మనం చపాతీకి అనేది పిండి అనేది కలిపి పెట్టుకుందాం. ఇక్కడ చపాతీ పిండి కలిపేటప్పుడు కూడా మనకి పరోటా అనేది ఎలా వస్తుంది అనేది కూడా ఉంటుంది. పిండి కలపడంలో కూడా గోధుమ పిండి కలిపేటప్పుడు మరీ గట్టిగా కాకుండా చపాతీ చేసుకుంటాం కదా, దానికంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనకి పరోటా అనేది సాఫ్ట్గా వస్తుంది. పిండి అనేది ఇలా కలిపేటప్పుడు ఓన్లీ వేళ్ళతోనే కలపాలి. ఎక్కడ మనం అనేది అరచేయి అనేది ఉపయోగించుకోకూడదు. మనం ఇలా వేళ్ళతోనే కలిపి ఈ స్టేజ్కి వచ్చాక మనం అరచేయి ఉపయోగించుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అలా కొంచెం సాఫ్ట్గా కలిపి పెట్టుకొని పిండి అనేది కనీసం ఒక 20 నిమిషాలైనా నానబెట్ట మర్చిపోకండి. ఎందుకంటే పరోటాలు సరిగా పొంగవు, ఎక్కువసేపు నానబెడితే సరిగా పొందుతాయి. అలానే ఇలా ఇప్పుడు బంగాళదుంపలు ఉడికించాం కదా, అవి పూర్తిగా ఆరిపోయిన తర్వాతే స్మాష్ చేయాలి. వేడి మీద చేస్తే ఏమవుతుందంటే స్టఫింగ్ అనేది జారిపోయి బయటకు వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ బంగాళదుంపలను తురుముకొని దాంట్లో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఆమ్చూర్ పౌడరు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు మనకి స్పైస్కి తగినట్టుగా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఏమైందంటే అది స్టఫింగ్లో నుంచి రంధ్రాలు పడి బయటికి రావచ్చు. సో సన్నగా తరుక్కొని ఇలా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు పిండి ముద్దని కొంచెం పెద్దగానే తీసుకుందాం. దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా గిన్నెలాగా చేసి అందులో స్టఫింగ్ పెట్టాలన్నమాట. రౌండ్గా చేసుకొని దాంట్లో మనం కొంచెం ఇందాక చేసుకున్నాం కదా, అది బాల్ సైజు లాగా చేసుకొని దాంట్లో పెట్టుకొని మంచిగా ఆ పిండి అనేది మూసేయాలి. ఇలా చేస్తున్నప్పుడు కూడా పరోటా అంతా సమానంగా చేసుకున్నాక స్టఫింగ్ పెట్టాక ఏదైనా మనకి ఎక్సెస్ లాగా పిండి అనిపిస్తే తీసేయాలి. అప్పుడే పరోటా సమానంగా వస్తుంది. రోల్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. సో ఇలా మంచిగా చేసుకొని ఇలాగా ఒత్తుకొని మనం చపాతీని అనేది రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఎక్కువగా గట్టిగా చేయకుండా నెమ్మదిగా, మనకి ఎందుకంటే ఎక్కువ ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది. సో నెమ్మదిగా మనం చిన్నగా అది బయటికి రాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలి. పరోటాలు మందంగా ఉంటేనే పొంగి చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఇప్పుడు దీన్ని కాల్చుకుందాం. కాల్చుకునేటప్పుడు కూడా హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే ఆ పరోటా అనేది గట్టిగా అవుతుంది. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లో కానీ చేస్తేనే మనకి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి, మెత్తగా. మనం నూనె వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. హోటల్ స్టైల్లోగా మనకి రావాలి అనుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కాల్చుకోవాలి. చూస్తున్నారుగా ఎంత బాగా వస్తుందో. ఇలా ఒత్తుకుంటాను మనకి కొంచెం పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇలా వచ్చాయి చూస్తున్నారు కదా. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో కూడా పర్ఫెక్ట్ ఆలు పరోటా అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా మనం కూడా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మరికొన్ని రెసిపీస్తో మీ ముందు